ఈ కార్ రేస్ అంశంలో మాజీ మంత్రి కేటీఆర్ ప్లేట్ ఫిరాయించారు. ఒప్పందాల అమలు, డబ్బు చెల్లింపుతో తనకు సంబంధం లేదని హైకోర్టులో దాఖలు చేసిన రిప్లై అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈ కార్ రేస్ స్కామ్ అంశం బయటపడ్డాక డబ్బు చెల్లింపుల్లో అధికారులకు సంబంధం లేదని, మంత్రిగా పూర్తిగా తనదే బాధ్యత అని అన్న కేటీఆర్ అఫిడవిట్లో మాత్రం తనకు సంబంధం లేదని పేర్కొనడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతుంది. ఒప్పందాల అమలులో విధానపరమైన అంశాలను చూసే బాధ్యత మంత్రిగా తనదే కాదని, సంబంధిత శాఖ అధికారులే చూసుకోవాలని కేటీఆర్ అఫిడవిట్లో పేర్కొన్నారు. విదేశీ సంస్థకు డబ్బు చెల్లింపుపై అనుమతుల వ్యవహారాలను కూడా సంబంధిత బ్యాంకు చూసుకోవాలే తప్ప తాను కాదని కేటీఆర్ వాదిస్తున్నారు. ఫార్ములా ఈ రేస్ కు ప్రమోటర్ గా బాధ్యతలు తీసుకునే ముందు చెల్లింపుల విషయంలోనూ చట్టబద్ధమైన సంస్థ అయిన హెచ్ఎండిఏనే చట్ట ప్రకారం అన్ని అంశాలను చూసుకోవాల్సి ఉంటుందని కేటీఆర్ అంటున్నారు. 10 కోట్ల రూపాయలకు మించిన చెల్లింపులకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని హెచ్ఎండిఏ నిబంధనల్లో ఎక్కడా లేదన్న కేటీఆర్, ఒకవేళ ఉన్నా దాన్ని సంబంధిత శాఖే చూసుకోవాలి తప్ప మంత్రిగా తనకు సంబంధం లేదంటున్నారు. 10వ సీజన్ పోటీలు జరగలేదు కాబట్టి రిఫండ్ కోసం ఫార్ములా ఈ రేస్ సంస్థకు దరఖాస్తు చేసుకోవచ్చని కూడా కేటీఆర్ సూచించారు. He decided to fund the event as a government. ఎట్లయితే కామన్వెల్త్కు 70,000 కోట్లు పెట్టిరో, ఎట్లయితే వేరే ఈవెంట్లకు 1700 కోట్లు, 100 కోట్లు, ఆఖరికి మన హైదరాబాద్లో ఆఫ్రోయేషియన్ గేమ్స్కి అప్పుడు 2003లో 103 కోట్లు ఖర్చు పెట్టినరో, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి హైదరాబాద్ని బాగా మనం ఆ ప్రపంచ పటంలోంచి ఆ రేస్ సర్కిట్లకు వెళ్ళి పోకుండా ఈవీలలో మొబిలిటీ వ్యాలీలో టాప్ ఛాంపియన్ చేయడానికి ఓ 55 కోట్లు అర్జెంట్ కట్టాలంటే కట్టినాం. దీని మీద కూడా అరవింద్ కుమార్ గారు ఫైల్ పంపినరు, నేను సంతకం కూడా పెట్టినా. ఆయన తప్పేం లేదు, అది కూడా చెప్తున్నాను, కులా చెప్తున్నాను. మంత్రిగా నాదే బాధ్యత, నేనే సంతకం పెట్టినా, నేనే గవర్నమెంట్గా డిసిషన్ తీసుకున్నా. వీ డిసైడెడ్ టు ఫండ్ ద ఈవెంట్ యాజ్ అ గవర్నమెంట్. ఎట్లయితే కామన్వెల్త్కు 70,000 కోట్లు పెట్టిరో, ఎట్లయితే వేరే ఈవెంట్లకు 1700 కోట్లు, 100 కోట్లు, ఆఖరికి మన హైదరాబాద్లో ఆఫ్రోయేషియన్ గేమ్స్కి అప్పుడు 2003లో 103 కోట్లు ఖర్చు పెట్టినరో, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి హైదరాబాద్ని బాగా మనం ఆ వేస్తే వేసుకో, ఉత్సాహ బొత్స, నాకేం ఫరక పడేదేం లేదు. ఓ 2 నెలలు 3 నెలలు నువ్వు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు. మంచిగా పోతా, యోగా గీగా చేసుకొని ట్రిమ్గా వస్తా, పాదయాత్ర ఎక్కుతా. వేస్తే వేసుకో, ఉత్సాహ బొత్స, నాకేం ఫరక పడేదేం లేదు. ఓ 2 నెలలు 3 నెలలు నువ్వు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు. మంచిగా పోతా, యోగా గీగా చేసుకొని ట్రిమ్గా వస్తా,